నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి సర్వైకల్ పెయిన్, మెడ నొప్పి. మెడ నొప్పి అంటే అంటే ఎన్ని రకాలుగా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది అనేది మనకు వివరించడానికి ఫిజియోథెరపిస్ట్ సూర్యసాయి అఖిల్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మెడ నొప్పి అనేది నార్మల్గా అందరికీ వస్తుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కానీ సివియర్గా చాలా ఎక్కువ మందికి వస్తుంది. పడుకొని లేచిన టైంలోనూ, లేకపోతే ఏదన్నా వర్కౌట్ చేసే టైంలోనూ పట్టుకుంటుంది ఆ మెడ నొప్పి. అసలు ఎందుకు పట్టుకుంటుంది? మెడ పట్టుకోవడం అనేది ఎలా ఉంటుందంటే మేడం, మెడ ఎప్పుడు కూడా మనకి 7 బోన్స్ ఉంటాయి, 7 రకాల ఎముకలు. అంటే మనకి మొత్తం వెర్టిబ్రా 32 వెర్టిబ్రేస్ అండి, 32 ఎముకలు ఉంటాయి స్పైన్కి. 32లో 7 వచ్చి సర్వైకల్లో ఉంటాయి. ఈ 7 కలిస్తేనే మెడ. సో ఫస్ట్ 2 ఏంటిది అంటే మన బ్రెయిన్ సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఏదైతే తల ఉందో స్కల్ అంటాం కదా, ఈ స్కల్ అనేది మనకి ఫస్ట్ 2 బోన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే మన మెడ తిరగాలి అంటే దానికంటే ఒక బేస్ ఉండాలి కదా. ఆ బేస్ అనేది ఫస్ట్ సెకండ్ సర్వైకల్ మీద ఉంటుంది. ఇంకా 3rd 4th 5th 6th 7th ఏంటిది అంటే ఇది మెడ ముందుకి వెనక్కి వంచడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ 2 ఏమో బ్రెయిన్ రొటేషన్కి, నెక్ రొటేషన్స్కి, అంటే ఇట్లా సైడ్కి తిప్పాలి అన్నా, పైకి కింద కనాలన్నా ఈ బోన్స్తో పాటు యాక్సెసరీ బోన్ లాగా. అంటే ఫస్ట్ సెకండ్ ప్రైమరీ, మిగతా యాక్సెసరీ లాగా బ్రెయిన్ రొటేషన్కి మాత్రమే, హెడ్ రొటేషన్స్కి మాత్రమే. కానీ హెడ్ ఫార్వర్డ్ బెండింగు, బ్యాక్ బెండింగు, లేటరల్ బెండింగ్ అంటే సైడ్ బెండింగ్ అయినా కూడా మనకి ఈ బోన్స్ యూజ్ అవుతాయి. ఓకేనండి. సో ఇప్పుడు ఇందులో ఇది మనం ఎనాటమీ పరంగా చూసుకుంటే కానీ మనకి పట్టడం అనేది ఎప్పుడు అంటే ముఖ్యంగా బాడీలో వాటర్ తగ్గినప్పుడు, డీహైడ్రేషన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటున్నప్పుడు కొంతమందికి కాళ్ళు పిక్కలు పట్టేయడము, లేదు అంటే చేతిలో కండలు పట్టేయడము, లేదా వీపులో కండరాలు పట్టుకోవడం, లేదా మెడలో కండరాలు పట్టుకోవడం, ఎక్కడో ఒక చోట పట్టుకుంటాయి ఇవి. అయితే ఎందుకు పట్టుకుంటాయి, ఏ టైంలో పట్టుకుంటాయి అంటే ఎనీ రాంగ్ పోస్చర్. అంటే ఇప్పుడు మనం నిద్రలో పడుకున్నప్పుడు మార్నింగ్ ఏ టైంకి లెగుస్తాం అనేది మనకు ఐడియా ఉండదు. సో లేచే టైంలో కానీ, లేదు పడుకుని నిద్రపోయే సమయంలో కానీ ఏదన్నా మనం పెట్టరాని పొజిషన్లో పెట్టి పడుకున్నాం. ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు మనం సైడ్కి పడుకున్నా, స్ట్రైట్కి పడుకున్నా ఒక పొజిషన్లో పడుకుంటాం. నిద్రలో మనకి తెలియనప్పుడు ఏమవుతుంది, కొన్ని సందర్భాలలో అది రాంగ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ రాంగ్ పొజిషన్కి వెళ్తుందో మజిల్స్ అనేటివి దాన్ని హోల్డ్ చేయాలి కదా, కండరాలే కదా దాన్ని పట్టుకోవాల్సింది. ఎప్పుడైతే ఈ రాంగ్ పొజిషన్లో హోల్డ్ చేస్తాయో అలా హోల్డ్ చేసి ప్రయత్నం చేసి అవి కూడా ఏమవుతాయి అంటే క్రాంప్స్ గురవుతాయి, అంటే స్టిఫ్నెస్కి గురయ్యి పట్టుకుంటాయి అన్నమాట. సో అందుకని మార్నింగ్ లేకగానే మీకు స్టిఫ్నెస్ అనేది లేదా ఏదో పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అది తొందరగా ఎందుకు వదలదు అంటే ఆ రాంగ్ పోస్చర్లో మీరు చాలాసేపు ఉంచడం వల్ల ఆ మజిల్ అలా పట్టుకుంది అది. సో అది ఇమీడియట్గా వదలదు. ఇట్ విల్ టేక్ టైం అన్నమాట, 24 hours 48 hours టైం తీసుకుంటుంది. సో అందుకని జనాలు ఏం చేస్తారు అంటే మెడ పట్టింది అనగానే వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటారు, పెయిన్ తెలియకుండా ఉండడం కోసం. ఆటోమేటిక్గా నేనేం చెప్పాను, ఇప్పుడు 24 to 48 hours మీరు పెయిన్ బేర్ చేయకపోయినా సబ్సైడ్ అవుతుంది అది. కాకపోతే పెయిన్ కిల్లర్ వేసుకోవడం నొప్పి తెలియకపోవడం వల్ల 48 hours తర్వాత ఆటోమేటిక్గా సబ్సైడ్ అవుతుంది, మీకు పెయిన్ తక్కువ ఉంటుంది. ఇది జరిగేది. సో ఇది మనకి పట్టుకోవడం విషయం వరకు వస్తే. ఇంక ఇది కాకుండా అంటే మేడం మీరు అడిగినట్టు రకాలు అంటే ఇప్పుడు అరుగుదల వల్ల వచ్చే పెయిన్స్ ఉంటాయి, ఏజ్ పరంగా, చేసే యాక్టివిటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు, డెస్క్ జాబ్స్ ఉన్నాయి, లేదు ఇప్పుడు మీరు యాంకర్ ఎక్కువసేపు కూర్చొని సంథింగ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఈ ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు ఉంచి స్ట్రెయిన్ చేయడం వల్ల. సో ఇలా రకరకాలు ఉంటాయి రీజన్స్ అన్నమాట. సో మనం స్పెసిఫిక్గా ఏదన్నా రీజన్ తీసుకుంటే వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు అరుగుతుంది అని చెప్పేసి అన్నారు, అంటే మెడలో అది ఎట్లా సాధ్యం అంటారు? అంటే ఇది ఏజ్ రిలేటెడ్ అండి. ఇప్పుడు మోకాలు అరిగిపోయినాయి అంటారు ఒక వయసు వచ్చాక. సాధారణంగా మనం వినేది మోకాళ్ళు ఎందుకు అంటే మనం మోకాలు ఎక్కువ వాడతాం కాబట్టి. మనం డైలీ మార్నింగ్ లెగిస్తే నైట్ వరకు మనం ఏ పని చేయాలి అన్నా కదలాలి అంటే ఫస్ట్ తీసుకునే జాయింట్ మన హోల్ బాడీలో నీ జాయింటే, మన హోల్ బాడీ వెయిట్ బేర్ చేయడానికి. సో నీ జాయింట్ ఎక్కువ వాడతాం కాబట్టి మనం ఎక్కువ వినేది ఏంటిదంటే నీ జాయింట్ అరిగిపోయింది అని. మనం మరీ ముఖ్యంగా చూసుకోవాలి అనుకుంటే ఒక డెస్క్ జాబ్ వాళ్ళని తీసుకుంటే, సాఫ్ట్వేర్ వాళ్ళని, లేదు అంటే మెడకి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువ లైక్ స్పోర్ట్స్ అథ్లెట్స్ తీసుకుంటే వాళ్ళల్లో కొన్ని సందర్భాలలో ఎక్కువ మనం షోల్డర్, నెక్ ఈ 2 అరిగిపోవడం ఎక్కువ చూస్తాం. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ అది కాబట్టి.
సో డెస్క్ జాబ్లో ఎందుకు అంటున్నాను అంటే డెస్క్ జాబ్లో రాంగ్ పోస్చర్ ఎక్కువ ఉంటుందండి. ఎర్గానమిక్స్ అంటాం మనం దాన్ని. ఎర్గానమిక్స్ కరెక్షన్ అని అంటాము, లేదా పోస్చరల్ కరెక్షన్ అంటాం. ఇంకొకటి వచ్చి పోస్చర్ అండి. ఎర్గానమిక్స్ ఈజ్ నథింగ్ బట్ పోస్చర్. కాకపోతే ఎర్గానమిక్స్లో ఏమవుతుందంటే ఇన్డెప్త్ ఉంటుంది. అంటే ఒక పోస్చర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ పొజిషన్లో ఉంటే ఎంత సమయం వరకు ఉంటే, లేదా ఆ సమయం దాటిన తర్వాత మీ మజిల్ ఏమవుతుంది, మీ బోన్ ఏమవుతుంది అనేది కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది ఎర్గానమిక్స్లో. సో మనకేంటిది అంటే మనకు అవన్నీ ఐడియా ఉంటాయి. ఫిజియోథెరపీలో అవన్నీ చదివిస్తారు మాకు బేసిక్ నాలెడ్జ్. ఇంకా అంటే సివియర్గా అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆ మెడలో అరగడం అనేది అది కొత్తగా, అండ్ ఇంకా ఏమైనా ఉంటాయా ఈ మెడకు సంబంధించి? అంటే డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి అండి. ఒత్తిడికి గురైనప్పుడు మీకేం చెప్పాను, అరుగుదల ఒకటి చెప్పాను కదా. అరుగుదల కంటే ముందు కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి చేతుల్లో నరాలు లాగడం అంటారు. వర్క్ ఎక్కువ చేసినప్పుడు కానీ, వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ ఈ చేతి కండరాలన్నీ లాగుతున్నట్టుంది, లోపల నుంచి అది గుంజుతున్నట్టుందండి అని చెప్తూ ఉంటారు కంప్లైంట్స్. ఇవి ఎప్పుడు వింటాము అంటే మెడకి సంబంధించిన డిస్క్ ఎప్పుడైతే బల్జ్ అవుతుందో, అంటే అది ఎందుకు అవుతుంది అంటే ఒక పోస్చర్లో ఉన్నప్పుడు డిస్క్ అనేది ప్రెషర్ తీసుకుంటుంది. అదొక స్పంజ్ స్ట్రక్చర్ అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రెషర్ ఎక్కువ అవుతుందో, ఈ ప్రెషర్ ఎక్కువైనప్పుడు డిస్క్ అనేది వెనక్కి తన్నడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో వెనక నుంచి మనకి స్పైనల్ కార్డ్ వెళ్తుంది, అంటే మెడకి సంబంధించిన వెన్నుపూస. ఈ వెన్నుపూస ఎప్పుడైతే టచ్ అవుతుందో, ఆ టచ్ అయిన వెంటనే దానికి సంబంధించిన నర్వ్స్ అన్ని ట్రిగర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక రకం అండి. అండ్ దీనికి అంటే ఇప్పుడు ఈ అరుగుదల అంటున్నారు, ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? మరి మనం చూసుకుంటే స్పెసిఫిక్గా అంటే 30 అబోవ్ ఉండాలండి. 30 బిలో చాలా చాలా రేర్గా చూస్తాము. 30కి స్టార్ట్ అవుతుంది డీజనరేషన్, 40కి మనం విజిబుల్గా ఉంటుంది. 50, 60 వచ్చేటప్పటికి మనకి క్లియర్గా ఒక ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో మనకు ఆస్టియోఫైట్స్ అన్ని బోన్స్ ఉంటాయి. ఈ ఆస్టియోఫైట్స్ కనబడడం, ఆస్టియోఫైట్స్ డిస్క్స్ ఇట్లా కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో అలా చూసుకోవచ్చు. అండ్ మెడికేషన్ ఎలా ఉంటుందంటారు? అంటే ఒకవేళ ఇప్పుడు అంటే ఎక్కువ ఇబ్బంది పెడితే ఆ పెయిన్ కానీ అరుగుదల కానీ ఇబ్బంది ఏమైనా పెడుతుందంటారా? దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఉంటాయండి. ఇప్పుడు అరుగుదల ఉంది అన్నప్పుడు డెఫినెట్గా మనకి జాయింట్ అనేది స్పేస్ తగ్గుతుంది. స్పేస్ తగ్గుతుంది అనగానే వెనకాల ఉన్న నర్వ్స్ డిస్టర్బ్ అవుతాయి. నర్వ్స్ డిస్టర్బ్ అయిందంటే ఆ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అందుకే మనం ఏం చేస్తామంటే ఫిజియోథెరపీలో ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. మనకి ఏవైతే డిస్క్ స్పేస్ తగ్గుతుందో ఈ డిస్క్ స్పేస్ని పెంచడము, దానికి సంబంధించిన ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ వాడడము, ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ వాడి దాని యొక్క పెయిన్ సిమ్టమ్స్ని రెడ్యూస్ చేసుకుంటూ, ఆ పెయిన్ సిమ్టమ్స్ రెడ్యూస్ అవుతూ ఉన్నప్పుడే మళ్ళీ ఎక్సర్సైజ్ స్ట్రెంత్, ఎందుకంటే ఆ కండరాల్లో పట్టు కోల్పోతుంది కదా, మళ్ళీ ఆ పట్టు కోల్పోయి స్ట్రెంత్ చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. అండ్ మెడికేషన్ ఎలా ఉంటుంది? మెడికేషన్ అంటే మేడం డాక్టర్స్ ఇప్పుడు అంటే మెడిసిన్ మేము ప్రిస్క్రైబ్ చేయము ఫిజియోథెరపీలో. వీ యూస్ టు ప్రిస్క్రైబ్ ఓన్లీ రిహాబ్ ప్రోటోకాల్స్. ఓకే, అప్పుడు మాది అంటే ఇది ఎలా చెప్పాలి అంటే మీకు మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటాం అన్నమాట. మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఒక సర్జన్స్ వచ్చి కెనాట్ డూ ఏ ఫిజియోథెరపీ. సర్జన్స్ విల్ ఓన్లీ డీల్ విత్ ద సర్జరీస్ అండ్ మెడికేషన్. ఫిజియోథెరపిస్ట్ వచ్చి కంప్లీట్గా రిహాబ్ ప్రోటోకాల్స్ మీద ఉంటారు. అంటే ఫిజియోథెరపీకి సంబంధించిన మూమెంట్స్ ఇంప్రూవ్ చేయడము, దాని యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడము, ఇవి ఇంప్రూవ్ చేయడం అనేది ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్. అండ్ ఫిజియోథెరపీలో అంటే ఆ పెయిన్కి రిలీఫ్ రాకపోతే మళ్ళీ మీరు అంటే డాక్టర్ దగ్గరికి ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు అది మా దగ్గర ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మాకు ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే యూ కెన్ కమ్ డైరెక్ట్లీ టు మీ. ఒక డాక్టరే ప్రిస్క్రైబ్ చేయాలని ఉండదు ఫిజియోథెరపిస్ట్కి ఎప్పుడూ కూడా. మీరు ఇప్పుడు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు, మీకు మెడ పెయిన్ అన్నారు, నేను ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాను. ఎగ్జామిన్ చేశాక ఒకవేళ దాని యొక్క స్టేజ్ క్రానిక్లో ఉంది, క్రానిక్లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ చేయలేము. ఓకే, అప్పుడు ఏం చేస్తాను నేను, డాక్టర్కి మాకు తెలిసిన డాక్టర్స్ ఉంటారు కాబట్టి మేము డాక్టర్కి మేము ఏమంటాము ప్రిఫర్ చేస్తాము. మేము ఎప్పుడైతే రిఫర్ చేస్తామో రిఫర్ చేసిన వెంటనే వాళ్ళు మెడికేషన్ రాసి ఇన్ని డేస్ వరకు రెస్ట్లో ఉండండి, ఇన్ని డేస్ తర్వాత ఫిజియోథెరపీ చేయించండి, స్టార్ట్ చేద్దామని చెప్తారన్నమాట. సో ఎప్పుడైతే ఈ 1 వీక్ రెస్ట్ చెప్తారో ఈ 1 వీక్లో మీకు మెడిసిన్ ద్వారా సిమ్టమ్స్ సబ్సైడ్ అవుతాయి. మీకు క్యూర్ అవ్వదండి, యువర్ సిమ్టమ్స్ విల్ సబ్సైడ్. క్యూర్ అనేది బాడీ కొద్ది కొద్దిగా ఆటోమేటిక్గా ట్రై చేస్తుంటుంది. ఎప్పుడైతే నేను ఫిజియోథెరపీ ట్రై చేస్తానో మీ మీద, ఎప్పుడైతే నేను ఫిజియోథెరపీ చేయడం స్టార్ట్ చేస్తానో హీలింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుంది. ఓకే, ఆ రకంగా మీకు ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.